జైని కట్టేసి జాను అయితే సముద్రంలో దూకేస్తుంది. ఇక అలా దూకేసిన తరువాత జాను నువ్వు లేని జీవితం నాకు కూడా అక్కర్లేదు అని జై కూడా ఆ సముద్రంలో అయితే దూకేస్తాడు. ఇక అలా దూకేసిన జైని ఎవరు కాపాడతారో తెలీదు కానీ ఇక జై అయితే ఇంటికొచ్చి పెళ్లి డ్రెస్లో అయితే చైర్లో కూర్చుని ఇక జై జానుల పెళ్లి సీడీని అలా చూస్తూ జానుకి తాలి కట్టబోయే సీన్ని పదే పదే చూస్తూ ఇక ఆ ఎల్ఈడి టీవీ దగ్గరికి వెళ్ళి జాను నా దగ్గరికి వచ్చే జాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేని జాను, ఎందుకు జాను నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు అని అయితే ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అది చూసి పక్కనే ఉన్న జై పిఏ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు సార్ అని అయితే ఆ పిఏ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మరో పక్కన జానుని అయితే సముద్రం పక్కన ఇల్లు కట్టుకుని ఉండే మత్స్యకారులకి దంపతులకి అయితే జాను దొరుకుతుంది. వాళ్ళు జానుని ఒక మంచం మీద పడుకోబెట్టి ఇక జానుకి అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక జాను మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు జాను వాళ్ళ దగ్గరే పెరగనుందా? మరి జానుకి గతం గుర్తుకుంటుందా లేదా గతం మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుందా? మరి జై నుంచి జాను పూర్తిగా దూరమైనట్టేనా లేక జాను జాడను ఖచ్చితంగా జై పట్టుకుంటాడా? ఇప్పుడు అసలు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూస్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.